నమస్కారం అండి. 2022 ఇయర్‌లో వి లెటర్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇయర్? 2022 ఎలా ఉంటుంది? లెటర్ న్యూమరాలజీలో అండ్ వీళ్ళు ఏం టిప్స్ పాటించాలి? ఏ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందని విషయాలు తెలుసుకుందాం. వి లెటర్ వాళ్ళకి ఇయర్ స్టార్టింగ్ 2022 అనేది ఎనర్జిటిక్‌గా ఉంటుందండి. మంచి గుడ్ న్యూస్‌లు వింటారు ఇయర్‌లో మీరు. చెప్పాలంటే పెండింగ్‌లో ఉండే ఏమన్నా వివాహాలు కానీ, యువకులు ఎవరైనా ఉంటే వివాహాలు సెటిల్ అవ్వడం కానీ, లవ్ సక్సెస్ అయ్యే విషయంలో కానీ, అండ్ ప్రాపర్టీ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటున్నా కానీ, ఇయర్ అనేది కొంచెం పాజిటివ్‌గానే ఉంటుంది వి లెటర్ వాళ్ళకని చెప్పొచ్చు. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఈ లెటర్‌లో చాలా ఒక రకంగా ఎంజాయ్‌మెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట వి లెటర్ వాళ్ళకి. కొన్ని పార్టీస్‌కి అటెండ్ అవ్వడము, ఫ్రెండ్స్‌ని ఎక్కువగా కలవడము, మోస్ట్ ఆఫ్ థింగ్ ఎక్కువ లగ్జరీకి ఖర్చు పెట్టుకోవడం ఇయర్‌లో. ఎప్పుడు ఒక ప్రాబ్లమ్ చెప్పుకుంటూ ఉంటాం కదా మనం వి లెటర్ ఎక్కువ లగ్జరియస్ వీళ్ళు ఖర్చు పెడతారు, ఎక్కువ ఖర్చు పెడతారు. ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. ఫ్రెండ్షిప్స్‌కి వాల్యూస్ ఎక్కువ ఇస్తారు. బంధుప్రీతి తర్వాత అవన్నీ చెప్పుకునే ఉన్నాం మనం క్వాలిటీస్‌లో. ఇంకా ఎవరైనా హెల్ప్ అడిగితే చేయాలని అనుకుంటారు. ఫైనాన్షియల్ హెల్ప్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసినప్పుడు డబ్బులు వెనక్కి రాకపోవడం కూడా ఎక్కువ వి లెటర్‌లో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చెప్పుకున్న విషయాలే. కాబట్టి ఇయర్‌లో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్‌ని ఎక్కువ కలుస్తారు. డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. ఇవన్నీ ఉంటాయి. బట్ జాగ్రత్త, ఖర్చు కొంచెం ఎక్స్‌పెన్సెస్ అన్నది ఎక్కువగా ఉంటది. అండ్ ఇయర్‌లో ఏంటంటే మీ థింకింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే బెటర్‌కెళ్ళాలి బాగా. ఉన్న దాంట్లో ది బెస్ట్ తీసుకోవాలి. మొబైల్ కొనుక్కున్నారనుకోండి ది బెస్ట్ కొనుక్కోవాలి. లేదా కార్ మార్చాలనుకున్నారు ది బెస్ట్ మార్చుకోవాలి. అట్లా. ఇంకా అమ్మాయిల విషయానికొస్తే శారీస్, జ్యువెల్లరీ, డ్రెసెస్ ఈ విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టాలనుకుంటారు ఇయర్‌లో. సిట్యుయేషన్స్ అలా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనుకున్నాం కదా ఇయర్‌లో. అందరికీ కనిపించాలి, అందంగా కనిపించాలి కాబట్టి డిఫరెంట్ డ్రెసెస్ ఏసుకొని డిఫరెంట్ స్టైల్‌లో కనిపించాలి. ఇంకా అబ్బాయిలకైతే మొబైల్స్, కార్స్ ఇవి ఉంటాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కాస్ట్‌లీ కొనుక్కోవాలని ఉంటుంది. కాబట్టి ఇయర్‌లో ఓవరాల్‌గా చూసుకుంటే ఏం తెలుస్తుంది? ఖర్చెక్కువుంది అండ్ సేవింగ్ నుంచి కూడా మనీ అయిపోయే సిట్యుయేషన్స్ ఉన్నాయి కదా! జాగ్రత్తగా ఇది చేయండి. ఇంకా సేమ్ యాజ్ యూజువల్ ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. తిరిగి వస్తాయని గ్యారంటీ లేదు. అంటే ఇస్తారు కానీ లేట్ అయిపోయి మళ్ళీ ఆ రిలేషన్స్‌లో బ్రేకప్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి. జాగ్రత్త తీసుకోండి. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇయర్‌లో గుడ్ న్యూస్‌లు, కొన్ని గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా స్టూడెంట్స్ విషయానికొస్తే హైయర్ స్టడీస్ చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఇయర్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా గృహిణులకైతే ఇంట్లో ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మీరు చేసే వర్క్స్‌లో గానీ ఏదైనా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మెయిన్‌లీ వి లెటర్‌లో పుట్టిన వాళ్ళు ఒక్కటే క్వెషన్ అడుగుతారండి నన్ను. ఏంటి అంటే మేము డబ్బులు ఇచ్చున్నాము ఫ్రెండ్స్‌కో ఎవరికో ఇచ్చున్నాము. వస్తాయో లేదో ఇయర్ చెప్పండి. అదొక క్వెషన్ అడుగుతారు. ఇయర్‌లో అయితే కొన్ని బ్యాక్‌కి వచ్చే సిట్యుయేషన్స్ ఉన్నాయి. కొత్తగా ఇచ్చే సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇచ్చినవి కొన్ని బ్యాక్‌కి వచ్చే సిట్యుయేషన్స్ కూడా ఇయర్‌లో బోత్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే వి లెటర్‌లో ఉన్న వాళ్ళకి ఇయర్ లవ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే లవ్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి కానీ, లవ్ మ్యారేజెస్ కానీ, అరేంజ్ మ్యారేజ్‌లో కూడా మ్యారేజ్ ఫిక్స్ అవ్వటానికి ఛాన్సెస్ అయితే ఇయర్‌లో. ఒక రకంగా చెప్పాలంటే ఇయర్ అన్నది మంచి ఆపర్చునిటీస్ ఇయర్ స్టార్టింగ్‌లోనే ఓపెనింగ్స్ అనేవి చక్కగా ఉంటాయి మీకు వి లెటర్ వాళ్ళకి. వాటిని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోండి. ఏదో చెప్తారు కదా మన పెద్దవాళ్ళు, అన్నిటికీ అనర్థాలకి కారణం అని చెప్పి. ఓవర్‌గా సక్సెస్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి లాసెస్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌లో మనం వెళ్ళిపోతాం. మనకేం తెలీదనమాట ఇంకా సక్సెస్ వచ్చినా. కాబట్టి వి లెటర్ వాళ్ళకి ఇయర్ స్టార్టింగ్‌లో సక్సెస్ అనేది బావుంటుంది. మిడిల్ ఎండింగ్‌కి వచ్చేసరికి డల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సక్సెస్ వచ్చినప్పుడు మనం దాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకొక సక్సెస్ వస్తే ఇంకా బాధ్యత పెరుగుతుంది. ఎందుకంటే దాన్ని కీపప్ చేసుకోవాలి. వి లెటర్ వాళ్ళకి ఇయర్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. సక్సెస్‌తో ఇయర్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మీరు రిలేషన్స్ గానీ, మనీ గానీ, మీ టైం గానీ, వాట్ ఇట్ మే బి యూ షుడ్ మెయింటైన్. అది అలానే మెయింటైన్ చేసుకుంటూ ఇయర్ ఎండింగ్ వరకు పట్టుకెళ్తే ఇబ్బందులేమీ ఉండవు. ఇంకా ఇది ఓవర్ కాన్ఫిడెన్స్‌లో వెళ్ళిపోయారంటే లాసెస్ కూడా దాని పక్కనే ఉంటాయి. మెయిన్‌లీ ఫైనాన్షియల్ లాసెస్. వి లెటర్‌లో పుట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్ లాసెస్ పక్కనే ఉంటాయి. కాబట్టి ఎంత డబ్బులు సంపాదిస్తారో అంత లాస్. ఈ 2 ఎందుకంటే అవి కూడా బంధాలకో, ఎఫెక్షన్స్‌కో డబ్బులిచ్చి లాస్ అయిపోయినవే ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి మనీ ఎక్స్‌పెన్సెస్ కానీ, ఆపర్చునిటీస్ వచ్చినట్టే వచ్చి దానివల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి కొన్ని బంధాలు దూరం అది ఇయర్ ఎండింగ్‌లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన ఛాన్సెస్ అన్నీ కూడా పాజిటివ్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఇయర్‌లో వి లెటర్ వాళ్ళకి సక్సెస్‌ఫుల్ బాగానే ఉంటుంది. అండ్ న్యూ ఇన్వెస్ట్‌మెంట్స్, స్పెక్యులేషన్ ఆ విషయానికొచ్చినా కూడా స్పెక్యులేషన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా కొనుక్కోవాలంటే కూడా ఇయర్ కొనుక్కోవచ్చు.
ఇంకా అన్ని రంగాల వాళ్ళకి జాబ్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, జాబ్లో ఇంక్రిమెంట్స్ కానీ అవన్నీ కూడా వస్తాయి. కానీ ఆ ఇంక్రిమెంట్స్ వచ్చినప్పుడు ఓవర్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళకుండా దాన్ని అంటే ఇయర్లో లెటర్లో స్టార్ట్ అయిన వాళ్ళంటే వెంకటలక్ష్మి ఇలా పేర్లు ఉంటాయి, వాళ్ళకి చెప్తున్నాను. సేవింగ్ కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా బిజినెస్ ఎక్కువే వస్తుంది ఇయర్ స్టార్టింగ్లో. దాన్ని సేవింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళి జాగ్రత్తగా అంటే సక్సెస్ వచ్చినా కానీ దాన్ని నిలుపుకోవడము చాలా 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 ఇంపార్టెంట్. ఒక రిలేషన్ మన లైఫ్లో వచ్చింది, ఒక ఫ్రెండ్షిప్ ఏదో రిలేషన్, ఆ రిలేషన్ని నిలుపుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అతి ప్రేమ ఉన్న దగ్గర ఒక్కొక్కసారి గొడవలు అయి దూరం కూడా అయిపోతారు. కాబట్టి ఇవి నిలుపుకోవడానికి లెటర్ వాళ్ళ ఇయర్లో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా తీసుకుంటే 2022 అన్నది లెటర్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఒక రకంగా మైండ్ లోడ్ ఉన్నా కూడా సక్సెస్ఫుల్ ఇయర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇయర్లో ఎక్కువ పూజ చేయాల్సిన దైవం ఎవరైతే ఉన్నారంటే శ్రీరామచంద్రుడు. రామ తారక మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణుమూర్తి ఆరాధన చేయొచ్చు. శ్రీరామచంద్రుడిని, సీతమ్మ వారిని ఆరాధన చేయాలి లెటర్లో పుట్టిన వాళ్ళందరూ. అండ్ ఇయర్లో వియర్ చేసిన కలర్ ఏంటంటే బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇయర్లో ఇంకా లెటర్లో పుట్టిన వాళ్ళకి న్యూ వెహికల్స్ కొనే అవకాశం ఉంది. అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా పాజిటివ్గా ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో పాజిటివ్ ఉంది. ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో కూడా చెప్పాను. మనీ విషయంలో జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్తగా మీకు ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే, వెల్ విషర్స్ ఉంటే వాళ్ళతో రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే మంచి చేసేవాళ్ళు మనకి ఎప్పుడు మంచి చేస్తారు, చెడ్డ చేసేవాళ్ళు ఎప్పుడు చెడ్డ చేస్తారు. మంచి చేసే వాళ్ళ యొక్క స్నేహం కానీ, వెల్ విషింగ్ కానీ మిస్ చేసుకోకుండా వాళ్ళతో గుడ్ రిలేషన్, హానెస్ట్గా ఉండాలి రిలేషన్లో. ఒకటండి, మీరు ఎలా అంటే అతి ప్రేమ, ఒక్కొక్కసారి లెటర్లో పుట్టిన వాళ్ళు ఎలా అంటే అతి ప్రేమ చూపిస్తారు, ఏమైనా ప్రాబ్లం వస్తే సడన్లీ డ్రాప్ అయిపోతారు. టూ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అనమాట. అయితే అతి ప్రేమ, ఏదైనా ప్రాబ్లం వచ్చింది సడన్లీ డ్రాప్ అయిపోవడం, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి లెటర్లో స్టార్ట్ అయిన నేమ్ వాళ్ళందరికీ కూడా. కాబట్టి మన వెల్ విషింగ్ కానీ, మంచి స్నేహాన్ని కానీ ఇయర్లో మెయింటైన్ చేయడానికి లెటర్ ట్రై చేస్తే వాళ్ళ యొక్క గుడ్ వెల్ విషింగ్ వల్ల ఇయర్ అంతా కూడా ఒకేలా సక్సెస్ఫుల్గా మీకు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి టిప్స్ అనేది లెటర్ వాళ్ళు ఫాలో చేయండి ఈ 2022లో.